మొలకలు, ఉప్పు లేని వంటలు, పండ్లు, పచ్చికూరలతో కొంతకాలం నడిపించాం. మిల్లెట్ వంటల రుచులు కొన్ని రోజులు, కీటో డైట్ కొంతకాలం, అన్నం బదులు చపాతీలు, ఇహ 5 డే, 10 డే, 15 డేస్ ఛాలెంజ్ డైట్స్ కొన్ని రోజులు, లీఫీ వెజిటబుల్ జ్యూస్లు, హెల్దీ స్మూతీలు, బుల్లెట్ ప్రూఫ్ కాఫీలు, ఇలా ఫ్లాక్స్ సీడ్స్, రాగి జావా, ఇహ చెప్పనే అక్కర్లేదు. ఇంతకీ ఈ విషయాలన్నీ ఎందుకు గుర్తొచ్చాయంటే, ప్రజెంట్ మా ఇంట్లో బ్రౌన్ రైస్ హవా నడుస్తోంది. ఇహ నో వైట్స్ ఛాలెంజ్ అని అందరూ బ్రౌన్ రైస్ తినాలని ఒక బస్తా బ్రౌన్ రైస్ తెచ్చాము. బస్తా ఎందుకంటే మనలో మన మాట ఎక్కువ తీసుకుంటే కాస్త కలిసి వస్తుంది కదండి. ఏదో మధ్యతరగతి మందహాసం. తీరా రైస్ తెచ్చాం కానీ టేస్ట్ బాగాలేదని కొడుకు, టెక్స్చర్ నచ్చలేదని కూతురు ఆ రైస్ని బ్యాన్ చేశారు. తింటే మోషన్స్ అయ్యాయని ఇంటి ఇల్లాలు మానేసింది. డబ్బు ఊరికే రాదు, బోల్డ్ డబ్బు పోసి కొన్నామని ఇంటి యజమాని ఒక్క పూట అయినా తినటానికి ట్రై చేశాడు కొన్నాళ్ళు. ఇంట్లో మిగిలిన ముగ్గురు తినకపోవడంతో ఆ ఒక్క పూట కూడా వండడం ఆ ఇల్లాలకి కష్టమైందండి. అంతే కదండి, మరి ఎంతని చేయగలరు ఆడవాళ్ళు మాత్రం. ఇహ ఆ బస్తా ఎప్పటికి చెల్లను. మనం తగ్గడం ఆడుంచి ఆ బస్తా అంతా పురుగులు పెరిగి మంచి యాక్టివ్గా తయారయ్యండి. ఆ పురుగులు పోగొట్టడానికి రకరకాల ఐడియాలు ఏతావాత చేసి ఆ బియ్యాన్ని దోసల పిండికి పోసి చల్లబెట్టేయాలని ప్లాన్ చేసాం. ఇంతకీ ఆ పురుగులు మేము ఎలా పోగొట్టామో చూడండి. బాల్కనీలో గోడ మీద ప్లేట్స్, బౌల్స్ పెట్టి ఎండకి ఓపెన్గా పెట్టేశామండి. పురుగులు రాలి క్రింద పడిపోయాయి. నాకు ఇది బెస్ట్ రెమెడీ అనిపించింది. అంటే ఏవో ఆకులు అవన్నీ కలిపి అవి ట్రై చేశాం కానీ వాటి వల్ల పెద్దగా యూజ్ అయితే ఏమీ కనపడలేదండి. ఒక 10 రోజులు 15 రోజులు మాత్రమే ఆ రెమెడీస్ వర్కౌట్ అయినాయి. ఇవైతే బెస్ట్గా నాకు అనిపించింది. ఏదైనా ఇంక బుద్ధి వచ్చిందండి. అమ్మ చేతి వంట తిన్న రోజుల్లో ఈ సమస్యలే లేవు. నాన్న బడ్జెట్ ప్లాన్ చేసిన రోజుల్లో ఇన్ని పండ్లు, ఇన్ని డ్రై ఫ్రూట్స్ తిన్న జ్ఞాపకం లేదండి. బాదంకాయలే కొట్టుకు తిన్నాము, మంచి గుమ్మడి గింజలు ఒలుచుకు తిన్నాము. ఆ రోజుల్లోనే ఆరోగ్యం, ఆనందం ఉంది. ఇప్పటికైనా మనం తెలివి తెచ్చుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చినవన్నీ చూడొచ్చు, కానీ ప్రతిదీ ఫాలో అయితే ఆరోగ్యం సంగతేమో కానీ ఆర్థికంగా మటుకు దెబ్బతినటం. ఒకే ఇంట్లో నలుగురు 4 డైట్ ప్లాన్స్ చేస్తే ఆ ఇంటి ఇల్లాలకి ఎంత కష్టం ఆలోచించాలి. ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్. మన ఇంట్లో మనం మొదటి నుంచి తిన్న సాంప్రదాయ వంటలే మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవి. నేటి తరం కన్నా పూర్వతరం వారి ఆరోగ్య రహస్యమే అది. ఏమంటారు?